So hi guys, welcome. Golden Sparrow Vlogs. దివ్య. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫేస్ ప్యాక్స్ కోసం అండి. ఫేస్ గ్లో కోసం నేను ఈ రోజు కొన్ని ఫేస్ ప్యాక్స్ చూపించబోతున్నాను. సో ఫేస్ ప్యాక్స్ చూపించే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ అనేది క్లీన్ గా ఉండాలండి. క్లీన్ ఫేస్ మీద మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటేనే ఫేస్ ప్యాక్ తాలూకు ఎఫెక్ట్ అనేది మనకి అంటే ఆ రిజల్ట్ అనేది మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. అదే మనం క్లీన్ చేయకుండా ఫేస్ మీద ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే రిజల్ట్ అనేది సరిగ్గా తెలియదు అనమాట. సో ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడకూడదండి. ఎందుకు అంటే ఫేస్ ప్యాక్ వేసుకుని మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే బ్రింకిల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే చర్మం మీద ముడతలు అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని వీలైనంత మట్టికి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడకూడదండి. సో 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. 1 స్పూన్ మిల్క్ పౌడర్, 1 స్పూన్ హనీ అంటే తేనె వేసుకోవాలండి. 1 స్పూన్ అంటే నేను కొంచెం తక్కువ వేసుకున్నానండి, అందుకని మళ్ళీ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె అండి. అండ్ 1 స్పూన్ లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసం. ఇవన్నీ వేసి ఇప్పుడు బాగా కలపాలండి ఫేస్ ప్యాక్ పేస్ట్ లాగా. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ ఫేస్కి నెక్కి కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది వైట్గా అవుతుంది అనమాట. అంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్కి కూడా అప్లై చేస్తున్నానండి. మీరు నెక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా అప్లై చేయాలి. అండ్ ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది ఒక 1 అవర్ ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత మనం కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో నేను 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నానండి. సో ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో. కొంచెం రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది కదండి. సో తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కోసం నేను మీకు ఇప్పుడు చెప్తానండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. సో మిల్క్ పౌడర్ తాలూకు యూజెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తానండి. మిల్క్ పౌడర్ మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, అంటే బ్రౌన్ కలర్ గా మచ్చలు ఉంటాయి అనమాట ఫేస్ మీద. సో వాటిని తగ్గిస్తుందండి. అండ్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్ అంటే ఏం లేదండి, ఒక దగ్గర బ్లాక్ గా ఒక దగ్గర వైట్ గా ఉంటుంది కదా. సో దాన్ని తగ్గించి స్కిన్ అంతా ఒకేలాగా ఉండేటట్లుగా చేస్తుంది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండి. హనీ అంటే తేనె తాలూకు యూజెస్ అంటే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తానండి. సో తేనె ఏం చేస్తుందంటే మన పోస్ట్ లో ఉన్న డస్ట్, మన పోస్ట్ లో డస్ట్ ఉండిపోతుంది కదండి, ఆ డస్ట్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ మాయిశ్చరైజర్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీనికి ఈ 3 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట తేనెకి అంటే హనీకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమో నుంచి లెమన్ జ్యూస్ అండి. సో లెమన్ జ్యూస్ ఏం చేస్తుందంటే స్కిన్ బ్రైట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా లెమన్ జ్యూస్ ఉన్నాయి. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట లెమన్ జ్యూస్ అనేది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏం లేదండి, కొంతమంది పింపుల్స్ వచ్చేస్తాయి కదా, వాళ్ళకి రెడ్ గా ఉండిపోతాయి, అంటే పెద్దగా అయితే పింపుల్స్ అనేది రెడ్ గా ఉండిపోతాయి కదా. సో ఆ రెడ్నెస్ ని లెమన్ జ్యూస్ అనేది తగ్గిస్తుందండి. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్, ఫోర్త్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ అండి, అంటే బాదం నూనె. సో బాదం నూనె తాలూకు యూజెస్ ఏంటి అంటే బాదం నూనె అనేది మన ఫేస్ మీద మచ్చలు ఉంటాయి కదండి, వాటిని తగ్గిస్తుంది. అండ్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా, సో దాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ యాక్నే అంటే పింపుల్స్ వచ్చేస్తాయి కదండి, పింపుల్స్ ని కూడా బాదం నూనె అనేది తగ్గిస్తుంది అనమాట. 2 స్పూన్స్ పాలు తీసుకుంటున్నానండి సెకండ్ ఫేస్ ప్యాక్ కోసం. 2 స్పూన్స్ మిల్క్ అండ్ 1 స్పూన్ పసుపు. 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి పసుపు. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. ఈ సెకండ్ ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. నేను ఈరోజు చూపించే ఫేస్ ప్యాక్స్ అన్నీ డైలీ యూజ్ చేయాలండి. మనం డైలీగా ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మాకు డైలీ అవ్వదు అనుకున్న వాళ్ళు రోజు తప్పించి రోజైనా చేయొచ్చండి, చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇది కూడా మనం నెక్కి అలాగే ఫేస్కి కూడా వేసుకోవాలండి. నెక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వేసుకోవాలి. సో బ్యాక్ మీకు మీకు చూపించలేను కదా నెక్ బ్యాక్ సైడ్, సో అందుకని నేను వేసుకోవట్లేదు. అంతా కూడా వేసుకోవాలండి, మీరు అంతా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ 1 అవర్ వరకు ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత మామూలు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవడమే ఫేస్ ప్యాక్. తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్నాక చూసారా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. స్కిన్ అనేది కొంచెం వైట్ గా ఉంది కదా. అండ్ ఇప్పుడు సెకండ్ ఫేస్ ప్యాక్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కోసం నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ తాలూకు యూజెస్ నేను మీకు చెప్తానండి. మిల్క్ అంటే పాలు ఉండే లాక్టిక్ యాసిడ్ ఈ డస్ట్ ని మన పోస్ట్ లో ఉన్న డస్ట్ ని రిమూవ్ చేస్తుంది. అలాగే యాక్నే కలిగిస్తాయి కదా, యాక్నే అంటే ఏం లేదండి పింపుల్స్. సో ఏ బ్యాక్టీరియా ద్వారా అయితే మన ఫేస్ మీద పింపుల్స్ వస్తాయో ఆ బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఫేస్ కి నేచురల్ గ్లో అనేది ఇస్తుంది అనమాట పాలు అనేది. నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. సో పసుపు కూడా మన ఫేస్ కి నేచురల్ గ్లో ఇస్తుందండి. అండ్ పసుపు ఏమో నుంచి యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ అండి. సో 1 స్పూన్ నేను లెమన్ జ్యూస్ తీసుకుంటున్నానండి. అండ్ 1 స్పూన్ గ్లిజరిన్. ఇదేంటంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది డ్రై స్కిన్ కోసం అండి. మెయిన్ డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మీరు ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి.
నేను థర్డ్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నానండి. సో ఫేస్ వాష్ చేసుకున్నాక చూసారు కదండి, స్కిన్ అనేది సాఫ్ట్ గా అయిపోయింది, కొంచెం బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. నాదైతే డ్రై స్కిన్ అండి. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యూజెస్ నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ స్కిన్ ని బ్రైట్ గా ఉంచుతుంది అనమాట. అలాగే గ్లిజరిన్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లిజరిన్ అండి. సో గ్లిజరిన్ యూజెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. గ్లిజరిన్ ఏమో నుంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుందండి గ్లిజరిన్ కి. నెక్స్ట్ గ్లిజరిన్ ఏం చేస్తుందంటే స్కిన్ ని రిపేర్ చేసుకుంటుందండి అండ్ ఇచ్చింగ్ సెన్సేషన్ ని తగ్గిస్తుంది. అండ్ బోత్ ఫేస్ ప్యాక్ ఏంటి అంటే ఆయిల్ స్కిన్ అండి. సో నాదైతే డ్రై స్కిన్ కదా, సో నేను అందుకనే ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను యూజ్ చేయడం లేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ వేసుకుంటే డ్రై స్కిన్ మీద నా స్కిన్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లాన్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం డ్రై అయిపోతాయి అనమాట. సో అందుకని నేను ఈ ఫేస్ ప్యాక్ ని మీకు చూపించడం లేదు, కానీ ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ వరకు యూజెస్ ఏంటి అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇదే ముల్తానీ మిట్టి. ముల్తానీ మిట్టి అనేది 2 స్పూన్స్ తీసుకోవాలి అండ్ 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట, పేస్ట్ లాగా కలుపుకొని ఇలాగా ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవడమేనండి. సో ఫోర్త్ ఫేస్ ప్యాక్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలో చూసేసారు కదండి. సో ఇప్పుడు ఆ ప్యాక్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తాలూకు యూజెస్ నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మిట్టి అండి. సో ముల్తానీ మిట్టి ఏం చేస్తుందంటే మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ ని తగ్గిస్తుంది అనమాట. అలాగే పింపుల్స్ ని తగ్గిస్తుంది, నెక్స్ట్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుందండి. ముల్తానీ మిట్టి అనేది మన స్కిన్ కి బ్రైట్ లుక్ అనేది ఇస్తుంది ముల్తానీ మిట్టి. నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. సో పసుపు తాలూకు యూజెస్ ఏంటి అంటే పసుపుకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ ఈ 3 ప్రాపర్టీస్ పసుపు ఉంటాయండి. అండ్ పసుపు అనేది మన స్కిన్ కి నేచురల్ లుక్ ఇస్తుంది, నేచురల్ గా గ్లో అనేది ఇస్తుంది అనమాట మన స్కిన్ కి. నేను ఈ రోజు వచ్చేసి ఫేస్ గ్లో కోసం నేను 4 ఫేస్ ప్యాక్స్ అనేవి చూపించానండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గాయ్స్.